హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ ప్రొడ్యూసర్ ట్రిప్ నైన్ చిట్టి బాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 2 రోజుల నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే వర్డ్ సార్, ఈవెన్ ట్విట్టర్‌లో కూడా బాగా ట్రెండ్ అయిపోయింది. సీజ్ ద షిప్ అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా బియ్యంని రవాణా చేసేస్తున్నారు అని చెప్పేసి ఆయన వెళ్ళడం, అక్కడ సీజ్ ద షిప్ అనడం, అదంతా కూడా సోషల్ మీడియాగా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఇష్యూ కూడా రైజ్ అయిపోయింది. చాలా మంది మాట్లాడేస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి 45,000 కోట్లు అని అంటున్నారు. వైసీపీ హయాంలో జరిగింది అంటున్నారు. ద్వారంపూడి ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది అని కూడా చెప్పేస్తున్నారు సార్. ఏం జరుగుతుంది? మీరేం చెప్తారు సార్? అది అసలు ఇదంతా ఒక బిల్డప్ మ్యాటర్ తప్పితే హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ ఈయన వెళ్ళటానికి ముందు రోజే కలెక్టర్ సీజ్ చేశారు షిప్. ఓకే. ఈయన ఇల్లు దించిందే లేదు. హ్మ్. ఆయన సీజ్ చేస్తే ఈయన సీజ్ చేస్తే సీజ్ షిప్ అని ఇది ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అన్నట్టు ఆల్రెడీ కలెక్టర్ సీజ్ చేశాడు. ఓకే. అది ఈయన వెళ్ళాడు, వెళ్ళి సీజ్ షిప్ ఈయన సీజ్ చేసినట్టు యాక్షన్ తీసుకున్నట్టు అసలు అది కేఎల్ అతనికి పోర్టు లీజుకి ఇచ్చింది ఎవరి పీరియడ్లో? చంద్రబాబు పీరియడ్లో ఇచ్చారు. హ్మ్. మళ్ళీ 14లో చంద్రబాబు వచ్చి మళ్ళీ చంద్రబాబు ఆ లీజు ఎక్స్టెన్షన్ చేశారు అతనికి. ఓకే. కే రావు అతనికి ఆ లీజు ఇచ్చేసుకుని. సో వీళ్ళే ఈ ప్రభుత్వంలోనే లీజుకి వచ్చింది. సరే ఇప్పుడు దాంట్లో జరుగుతున్నాయి జరుగుతున్నాయి అన్ని పోర్టుల్లోనూ అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎలుకలను పట్టుకోవాలి కానీ ఇల్లు తగలబెట్టకూడదు కదా. పోర్టు మొత్తాన్ని అసలు బదనాం చేసేసి పోర్టు డ్రగ్స్ కోసం ఉందని అదని అసలు అక్కడ అన్ని షిఫ్ట్ వెళ్ళిపోతున్నారు. ఆ పోర్టు వదిలి కృష్ణపట్నానికి వెళ్తున్నారు, గుజరాత్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఇది ఏం ప్రభుత్వం ఏం చేస్తున్నారు? పోర్టులు మూసేస్తారా? ఇప్పుడు ఇంట్లో ఎలుకలు పడ్డాయంటే ఎలుకలు పట్టుకోవాలి. అది ప్రభుత్వం మీ దగ్గర ఉంది, కేంద్రంలో మీరున్నారు, చేసుకుని పోర్టు అథారిటీ పిలిపించుకుని అది ఎక్కడ జరుగుతుంది పట్టుకోవాలి. అది ఏదో మీరు రాజకీయంగా ఒక వ్యక్తి కోసమనో ఒక దీనికోసం చేస్తారో తప్పితే పోర్టు నాశనం చేస్తే 10,000 మంది ఉద్యోగులు బతుకుతున్నారు పోర్టు మీద. కాకినాడలో టెర్రరిస్టులు వస్తారు. ఇంతవరకు కాకినాడ చరిత్రలో ఎప్పుడు లేదే. అది కాకినాడ అనేది అసలు పెన్షన్ వాళ్ళకి స్వర్గధామం. అంటే దేశంలో రాష్ట్రంలో ఎక్కడ పెన్షన్ ఉద్యోగాలు అయిపోయినా ఆ పెన్షన్ వచ్చి హ్యాపీగా కాకినాడ దగ్గరికి వచ్చి బతుకుతారు. ప్రశాంతమైనది జమ్మని కాకినాడ పోర్టు ఆ ప్రదేశం అంతా. అందుకనే పెన్షన్స్ హబ్ అంటారు. కాకినాడ పేరే పెన్షన్స్ హబ్. పెన్షన్దారులు అందరూ అక్కడ రిటైర్ అయిపోయినాక అక్కడికి వచ్చి వాళ్ళు కాలం చివరి రోజులు గడుపుకుంటారు, ఆశపడతారు, ఇష్టపడతారు. అలాంటి దాన్ని మొత్తం పోర్టుని బదనాం చేసి మాట్లాడతారేంటి? జరిగితే ఒకటి పట్టుకోండి, యాక్షన్ తీసుకోండి, దాన్ని కరెక్ట్ చేయండి. మీ చేతిలో అధికారం ఉంది, అక్కడ ఉంది. దానికి ఉన్న స్టేట్మెంట్లు బయటకు వచ్చి స్టేట్మెంట్లు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి స్టేట్మెంట్లు అస్సలు మొత్తం అదేదో అసలు పోర్టు మొత్తం ఎగుమతులన్నీ కొకైన్లును ఇవే జరుగుతున్నట్టు పోర్టులు మొత్తం బదనాం చేస్తే ఎక్కడ జరుగుతాయి ఎగుమతులు దిగుమతులు? ఆగిపోదు. బదనాం చేసుకుంటే మా పోర్టుని ఏమి విచక్షణ ఉంది, వీళ్ళకి ఏం ఆలోచన ఉంది, ఏదో షో కోసం ప్రెస్ అదే అంటున్నారు, నజేజ్ కూడా అంటున్నారు కదా సినిమా షూటింగ్ లాగా చేశారని. అలాగే ఉంది సినిమా షూటింగ్, సినిమా స్టేట్మెంట్ లాగా. అది ఉందంటే దొరికినాయి, పట్టుకున్నారా, పట్టుకుంటే ఎలా జరుగుతుంది ఏంటి? ఇప్పుడు 1000 లారీలు తిరుగుతూ ఉంటే 16 మంది ఉన్నారంటాడు. అది ఎవరు చూడాలి? మీ అధికారంలో ఉన్నారు కదా. 1000 మంది ఉంటే 16 మంది ఎలా ఉన్నారు, ఏంటి, ఎందుకు ఉన్నారు, ఎందుకు తక్కువ ఉన్నారు, దాని రిక్రూట్మెంట్ ఏం చేయాలి, చెయ్యండి. అది 16 మంది ఉన్నారని దాన్ని ఏదో ఎవరో చేసినట్టు మీ అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వం మీ పైన కింద మీరే అది చెయ్యాలి. దానికి పరిష్కారాలు ఏంటి, దాంట్లో ఏంటి లోపం ఉంది, ఆ లోపాలు సరిదిద్దే బాధ్యత మేము చేసుకోవాలి. కానీ ఇది కూడా ఎవరి మీదో నెట్టేసి ఆ గత ప్రభుత్వం అని ఇది గత ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చాడు అతనికి లీజు. 14లో అంతకుముందు అతను ఇచ్చాడు పీరియడ్, తర్వాత 14లో రెన్యువల్ చేసింది ఆయనే పోర్టు లీజుది. అదే జరుగుతుంది. సో అది మరి లీజు అతను పోర్టులో తప్పులు జరుగుతుందంటే ఎవరిది లీజు చేసుకున్న అతను బాధ్యత కదా. అది ఇచ్చింది చంద్రబాబు కదా, మరి చంద్రబాబు నానాలి కదా. ఇవన్నీ ఒకళ్ళ మీద నిందలేయటం కాదు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, మరి వాళ్ళు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది, అది దద్దా జరుగుతుంది. అదేది దొరికినప్పుడు దొరుకుతారమ్మా. ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళంతా ఓపెన్ గా చేయరు కదా.
ఓపెన్గా చేయరు. అక్కడ కుమ్మక్క అవుతారు వాళ్ళతోటి, అక్కడ స్టాఫ్లతోటి అన్నీ జరుగుతాయి. అది ఆ కుమ్మక్క అయ్యి అది జరుగుతూ ఉంటుంది దొరికినప్పుడే. ఓకే. ఎర్రచందనం రోజు జరుగుతుంది. దొరికినప్పుడే ఎర్రచందనం దొంగలు. దొరకనప్పుడు వాళ్ళు దొరకకుండా చేసుకుంటూ పోతూ ఉంటారు కదా. హ్మ్. ఇక ఆ, వీళ్ళకి దొరికారు, సంతోషం. సంతోషం, మీకు దొరికారు, ఇన్వెస్టిగేషన్ చేసి దొరికారు. పట్టుకుని రెక్టిఫై చేయండి, దానికి కరెక్ట్ మార్గాలు చేయండి. హ్మ్. ఎందుకు తక్కువ ఉన్నారు, తక్కువ రిక్రూట్ చేయించండి డ్రైవర్‌ని. ఎక్కడ ఆఫీసర్స్ ఎవరు తప్పు చేస్తున్నారు, ఆఫీసర్ సస్పెండ్ చేయండి. మీ ప్రభుత్వమే కదా పైన కింద, చెయ్యండి. దాన్ని వదిలేసేసి ఉన్నాయి దాని క్రోనీ పాయింట్సు. గత ప్రభుత్వం, గత ప్రభుత్వం, గత ప్రభుత్వం, గత ప్రభుత్వం కన్నా ముందు మీరిచ్చిందే కదా! అదే కంటిన్యూ అవుతుంది. ఓకే. మీరేం పీకారు మరి 14-15? హ్మ్. ఇవాళ ఒక్క రోజులో మొదలైంది కాదు కదా! ఇదంటే అక్కడ దందా. ఇలాంటి ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. ఓకే. ఆ ఒకటి జరుగుతుందని దాన్ని పట్టుకొని మొత్తం అసలు పోర్ట్ మొత్తమే దివాళా కోరు పోర్ట్ అన్నట్టు మొత్తం ఆగిపోద్ది కదా! 10,000 మంది ఉద్యోగుల జీవితాలు నాశనం అయిపోతాయి కదా! హ్మ్. ఒక తప్పు చేసి అందుకని అంటున్నా, ఎలుకలున్నాయంటే ఎలుకలను పట్టుకోండి. ఎలుకలున్నాయని ఇల్లు తగలబెడతానంటే ఎట్లా? మొత్తం పోర్టుని నాశనం చేస్తామంటే ఎట్లా? పోర్టు మీద కాకినాడ ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు కదా! వాళ్ళ హ్మ్. కాకినాడ పోర్టు ఎప్పుడు కూడా వీళ్ళు వస్తున్నారు, టెర్రరిస్టులు వస్తారు. హ్మ్. ఇవే చెప్తున్నారు నిన్న మా మీటింగ్‌లో. టెర్రరిస్టులు ఎప్పుడు ఈ కాకినాడలో ఎప్పుడైనా టెర్రరిస్ట్ విన్నామా మనం? ఎప్పుడన్నా విన్నా? ఎప్పుడు జరిగిందా? ఎందుకు ఆ కొత్త కొత్త అపవాదులు తీసుకొస్తారు? అంటే మొత్తం ఆగిపోవటానికా? ఎవరికి నష్టం ఆగిపోతుంది. దాన్ని పెంచుకుని శుభ్రంగా ఆదాయం ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటానికి అవకాశం, ఎగుమతులు పెంచడానికి అవకాశం, ఎక్కడ తప్పు జరుగుతుందో తప్పు సరిదిద్దుకుంటూ తీసుకెళ్లాల్సింది పోయి, ఇదేమి రాజకీయము, ఇదేమి పద్ధతి? హ్మ్. ఉప ముఖ్యమంత్రి నన్నెవరు పట్టించుకోరు. నీకు ప్రోటోకాల్ లేదయ్యా. అక్కడ ఉప ముఖ్యమంత్రికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉప ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు లేవు. ఓకే. అతను ఒక మంత్రి లాంటోడే. హ్మ్. ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు. సీఎంకి ఉండే అధికారాలు లేవు. హ్మ్. అక్కడ అంటే సీఎం వస్తే ప్రోటోకాల్ వస్తుంది. డీఎస్పీ వస్తారు, ఇంకోళ్ళు వస్తే ప్రోటోకాల్ అది. హ్మ్. ఉప ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్ వాడు రాలేదు, వాడు వీడు అంటాడంటే తప్పు కదా! నువ్వు ఒక కానిస్టేబుల్ కొడుకువి. ఒక డీఎస్పీని వాడు రాలేదు అంటే వాడు గీడు ఏకవచనంలో మాట్లాడడం ఏమి అసలు విచక్షణ లేదు, ఏమీ లేదు. ఏదో సినిమా స్టైల్ మాటలు తప్పితే కరెక్ట్ కాదది. ఓకే. అలాగే సార్ ఇప్పుడు దీన్ని ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేయడం వల్ల ఇప్పుడు ఆయనకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఇది కాస్త ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గ్యాంగ్‌కు వల్ల ఈయనకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఇష్యూని రైజ్ చేయడం వల్ల. అందుకే సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి జనసేన వాళ్ళు కూడా కోరుతున్నారు సార్. మరి నిజంగా ఆ స్థాయిలో ఉందంటారా సార్? అదే కదా! ఎన్ని అంటే శత్రువులు బిల్డప్ పెరిగిపోయారు. ఎన్ని బిల్డప్పులు ఇచ్చుకుంటా ముందు బిల్డప్పులు ఈయన చేసేసాడు, ఈయన చంపడానికి ప్రయత్నాలు, ఇదొక పెద్ద బిల్డప్, హ్మ్. ఇదొక సింపతి గెయినింగ్. ఇవన్నీ ఎందుకు ఈ పిచ్చి వేషాలు? పని చేయండయ్యా! గెలిపించారు. పదవిలో కూర్చున్నారు. పనులు చేయండి. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. హ్మ్. ప్రజలకిచ్చిన హామీలు సూపర్ సిక్స్ అన్నారు అవి చెయ్యండి. ఇప్పటికి 91 అమ్మాయిలు మిస్ అయ్యారు. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారని ఒక అబద్ధం చెప్పావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నువ్వు. అది అబద్ధం అని పార్లమెంట్‌లో తెలిసింది. ఇప్పుడు నీ హయాంలో 91 మంది ఇప్పటికి మిస్ అయ్యారు. వాళ్ళ సంగతి ఏంటో చూడండి. హ్మ్. రేపులు జరుగుతున్నాయి. చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ విషయాలు అమ్మాయిల విషయంలో ఆ పనులు చేయండి. ఆ! ఊరినే ఈ డ్రామాలెందుకు? ఏదో చేస్తున్నామని డ్రామాలు, ఈ బిల్డప్పులు, ఈయన చంపడానికి పెద్ద కూటమి ఉంది. గతంలో ఇంటి దగ్గర కారుంటే